న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి మధిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు హాజరయ్యారు. మధిర సమగ్ర అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి బట్టి విక్రమార్క చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన నిందితుల వద్ద 5,95,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేశామని జిల్లా ఎస్పీ గౌసలం తెలిపారు. కొంతకాలం జిల్లాలో వాహనాలను దొంగలిస్తున్న వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకున్నామన్నారు. దొంగతనాలకు పాల్పడిన మహమ్మద్ ఎజాజ్, అబీద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు బాబ్లు పరారులో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. నిందితుల నుండి 7 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, టీవీ కెమెరాతో పాటు ఒక సెల్ ఫోన్, వెండి వస్తువులను రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మళ్లీ సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్ లూమ్స్ చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యాజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్లు తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాలేదని వాపోతున్నారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని పాలిస్టర్ ఆసాములు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభాలపై కేటీఆర్ స్పందించారు. 10 సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్ లూమ్లను నేతన్నలు అభివృద్ధి చెందించడమే కాకుండా తమ కార్యక్రమాలను విస్తరించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్ లూమ్లు వస్త్ర పరిశ్రమను అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నీతి ఆయోగ్ విడుదల చేసిన గ్రాఫ్పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి షాలో కుటుంబ సభ్యుల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన కృషిని కొనియాడారు. వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం ఒక మార్గం. సమస్యలను అధికారులు, ప్రతినిధులకు దృష్టికి తీసుకుని పరిష్కారానికి కృషి చేయడం మరో మార్గం. అయితే ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగుట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణలో తన ఇంట్లోనే ఉంటూ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా దీక్ష చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నూతన ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకొని వెళ్లడానికి చిట్టిమల్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రధానంగా ఆటోల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్లు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు. నాగర్ కర్నూలు జిల్లా రంగాపురం గ్రామంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవంగా జరిగింది. కళ్యాణ వేడుకలో ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 4:30 అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. ఆకాశమంత ముత్యాల పందిరిలోని వేద పండితుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని పరూరు చెక్ డ్యాం కూల్చేందుకు యత్నించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి పెద్దపల్లి మండలం భోజనపేట కొత్తపల్లి మధ్యలో హుసేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్తో పాటు డ్రిల్లింగ్ మెషిన్ను తీసుకుని వచ్చి డిటోనేటర్లు, జెలిటిన్ స్టిక్స్తో పేల్చేందుకు యత్నం చేస్తుండగా గ్రామస్తులు వెడడంతో దుండగులు పారిపోయారు. చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం రాలేదని, దాన్ని పీల్చేందుకు యత్నించినట్టుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇక డిటోనేటర్లు, జెలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 22 అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 2,000 మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తుంది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. ఈ ఆహ్వాన పత్రికలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ శశిధర్ రావినూతుల బృందానికి అప్పగించగా వారు ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లోని ఏటీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాళ్లతో ఏటీఎం డిస్ప్లేలు పగలగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గోనెసంచిలోని డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఓఆర్ఆర్ పై నుండి కిందికి పడేశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం మూట నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న ఆదిపట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మధురనగర్లో విషాదం చోటు చేసుకుంది. చౌహాన్ దేవ్ కపిల్ అనే యువకుడు పతంగి ఎగరవేస్తూ 5 అంతస్తుల భవనం నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులు ఆసుపత్రి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఆయన స్నేహితులపైన అనుమానాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నాడు